అంత పెద్ద పవర్ స్టార్ ఒక తాండాలో బుడదలో నడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం పాటుపడి ఆహర్నిశలు మాని, నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు మాని, ప్రజల కోసమే నేనున్నాను అంటూ, నీ కోసమే ఉన్నా నేను అంటూ సినిమాలను సైతం పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళేవాడే ప్రజానాయకుడు. ప్రజల కోసకే ఇక అతని జీవితం అంకితం. అతన్ని మించిన రాజకీయ నాయకుడు ఇప్పట్లో అయితే అక్కడ ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇప్పట్లో అయితే అతను డిప్యూటీ సీఎంఏ కానివ్వండి, ఒక ఎమ్మెల్యేనే కానివ్వండి, ఒక ముఖ్యమంత్రే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ డిప్యూటీ సీఎంగా ఉండి కాళ్ళకి చెప్పులు లేకుండా బురదలోనూ వర్షాల్లోనూ తిరగడం కాదు. రేపు సీఎం హోదా వచ్చినా కానీ ఆయన ఏసీ కార్లలో కూర్చోరు, ఏసీ రూమ్లలో ఉండరు, ఏసీ కార్లలో తిరగరు. ఆయన ప్రజల్లోకి వెళతారు, ప్రజల బాధలు సాధకులు కనుక్కుంటారు. నేను ఒక సవాల్ విసిరాను, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ఏ రాష్ట్ర రాజకీయ నాయకులకైనా నేనే ఒక సవాల్ విసిరాను. ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ఏసీ కార్లలో తిరగడమో, హాయిలు పెడతామో, నమస్కారాలు పెడతామో కాదు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, ఒక వార్డు కౌన్సిలర్, ఒక మన మున్సిపల్ కమిషనర్, మీరందరూ కలిపి ప్రజల్లోకి వెళ్తే ప్రజల బాధలు సాధకులు, వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇళ్లలో లైట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ మొగుళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కలెక్టర్ చూసుకుంటాడు. రోడ్లు, మున్సిపాలిటీలు ఇవన్నీ మున్సిపాలిటీ కమిషనర్ చూసుకుంటాడు. ఆ పైన ఉన్న అధికారులు పైన కార్యక్రమాలు అన్నీ చూసుకుంటారు. పిల్లల చదువులు ఏంటి, సమస్యలు ఏంటి, ఇవన్నీ. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చాలా చాలా హైప్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు, చాలా చాలా తక్కువగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇంటికి ఎన్నెమ్మకే ఆడది, ఆ పైకప్పులు అంటాడు మగాడు. కాదని నేను చెప్పను, మగాడికైనా ఎన్నమ్మకి అదే, పునాది అయినా ఆడదే. అటువంటి ఆడదాన్ని అడిగితే కష్టాలేంటి, బాధలేంటి, వీళ్ళు పడుతున్న అగుసాట్లు ఏంటి అన్నీ కూడా తెలుస్తాయి. అందుకనే జనాలలోకి వెళ్ళండి, ప్రజలలోకి వెళ్ళండి, ముఖ్యంగా మహిళల్లోకి వెళ్ళండి. మహిళలలోకి వెళ్ళి మహిళని అడిగితే మహిళ పడే కష్టం ఏంటో చెప్తుంది. మరి చదువుకున్న అమ్మాయిలు చెప్తారు, చదువులేని వాళ్ళు చెప్తారు, గుడిసెల్లో వాళ్ళు చెప్తారు, మేడల్లో వాళ్ళు చెప్తారు, మిద్దెల్లో వాళ్ళు చెప్తారు. కానీ మీరు వెళ్ళాల్సిందల్లా ఎక్కడంటే ఎక్కువ శాతం మాసులోకి వెళ్ళండి. మాసులోకి వెళ్తే మాసులో నుంచే తామర పూలు పుడతాయి, మాసులో నుంచే ఏవైనా వస్తాయి. ఎక్కడైనా సరే మాసులో నుంచే వస్తారు. ఎవరైనా క్లాసులో నుంచి ఎవరు రారు. వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు అంతస్తులతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు. మాసులో పుట్టినవాడు బురదగుంటలో బొరిలేవాడి దగ్గరే ఒక ఆశ, ఒక ఆశయం, ఒక కళ, ఒక ఏదైనా సాధించాలని ఒక పట్టుదలతోటి ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళితే బాధలేంటో కష్టాలేంటో తెలుస్తాయి. అటువంటి పనే చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చేసేదే అటువంటి పని. ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ అవ్వడానికి వస్తే ఎలా వెళుతుంది అని ఆలోచించాడు. ఆ పురిటి నొప్పి ఆయన పడ్డాడు. ఆమె ఎవరో గర్భవతి అయితే ఆ పురిటి బాధ, ఆ పురిటి నొప్పులు పవన్ కళ్యాణ్ గారు పడి ఒక పిల్లల స్కూళ్ళు ఏంటి, ఒక హాస్పిటల్స్ ఏంటి, ఒక రోడ్లు ఏంటి, ఒక కాలేజీలు ఏంటి, ఇవన్నీ గురించి ఆలోచించుకొని 30 కోట్లు పెట్టి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి, నేను తర్వాత ప్రధానమంత్రి గారికి చెప్పి ఆ నిధిని మంజూరు చేయించి మీకు అందిస్తానని ఆ గ్రామ ప్రజలకే కానీ, ఆ మన్యం ప్రజలకే కానీ హామీ ఇచ్చారు. అటువంటి స్థాయిలో ఉన్న అటువంటి అతను మరి ఇతను ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడు అంటే 100కి 1,00,00,000% సక్సెస్ సాధిస్తాడు. ఎందుకంటే కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. ఆ బురదలో రాయి ఉండొచ్చు, రప్పు ఉండొచ్చు, పెంకు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, తన కాళ్ళకి గుచ్చుకుంటది కదా. అక్కడ అమ్మ అనే అంటాడు కదా. అమ్మ అంటే ఆ అమ్మకి కడుపుకి గాయం అవుతుంది కదా. అటువంటి మహనీయుణ్ణి కానీ ఒక సినిమా ఇండస్ట్రీకి అప్పచెప్పింది ఆ మహాతల్లి అంజనాదేవి గారు. అటువంటి మహనీయుణ్ణి పెంచి పెద్ద చేసి ఒక రాజకీయ నాయకుడిని చేసి ప్రజలకు అప్పచెప్పింది ఆ మహాతల్లి అంజనాదేవి గారు. ఆవిడకి ఎప్పుడు రాష్ట్రమే కానీ, సినిమా ఇండస్ట్రీయే కానీ రుణపడి ఉంటుంది. ఎందుకనంటే అటువంటి వాళ్ళు చాలా తక్కువ, చాలా చాలా రేర్గా ఉంటారనమాట. మరి అటువంటి వాళ్ళు మన జనాలలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి నేనున్నాను రా, నీకోసమే వచ్చాను రా, నేను చేసుకునే సినిమాలు, నేను సంపాదించుకునే సంపాదన నాకు సరిపోయిద్ది, కానీ నువ్వు పడుతున్న బాధని, నువ్వు పడుతున్న కష్టాన్ని చూడలేక నీకోసమే వచ్చాను అని ఒక గళం ఇప్పి, ఒక రేయనక పగలనక 10 ఏళ్ళు ఆహర్నిశలు మాని కష్టపడి ఒక ఊరికి, ఆ ఊర్లో వాళ్ళే ఇస్తారు సవాల్, నువ్వు ఇక్కడ గెలువు చూస్తానని. పిఠాపురం ప్రజలే ఇస్తారు, నువ్వు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలువని. ఎమ్మెల్యేగా కాదు, డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఆయన ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రేపు రాబోయే కాలానికి 2029లో ఎలక్షన్స్ వస్తే, మరి 9లో రావచ్చు, లేకపోతే 27లో కూడా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ రాబోయే కాలంలో మాత్రం కాబోయే సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారే అవుతారు. థ్యాంక్ యూ మేడం.